నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ స్టోరీ. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమై 100 ఏళ్లయింది. ఈ 100 ఏళ్ల కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక అవరోధాలను దాటుకుంది, పలు నిర్బంధాలను ఎదుర్కొంది. తరువాతి కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలికలు వచ్చాయి. 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయింది. సిపిఎం పేరుతో మరో రాజకీయ పార్టీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించింది. అయితే ఆ తరువాత కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలికలు వచ్చాయి. సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది. ఈ అంశాలపై ఇవాల్టి స్పెషల్ స్టోరీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఆవిర్భవించిందన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొంది. అయితే కమ్యూనిస్ట్ పీడిత పక్షం వైపు ఉంటారన్న భావన ప్రజల్లో కలిగించింది. భారత కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లు. వాస్తవానికి భారత కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో ఏర్పడలేదు, విదేశంలో ఆవిర్భవించింది. అప్పటి సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుంది. దీనికి ఒక నేపథ్యం ఉంది. సోవియట్ యూనియన్లో బోల్షివిక్ విప్లవం విజయవంతమయ్యాక ఆ విప్లవ స్ఫూర్తి అంతర్జాతీయంగా అనేక దేశాలపై పడింది. ఇందులో భాగంగానే భారతదేశంపై కూడా పడింది. అప్పటికే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విధానాలతో చాలా మంది విభేదించేవారు. రాజకీయ వర్గాల్లో వీరిని అభ్యుదయవాదులుగా పిలిచేవారు. బోల్షివిక్ విప్లవం నేపథ్యంలో ఇలాంటి అభ్యుదయవాదులందరూ కలిసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావంలో ఎంతో మంది ప్రముఖులున్నారు. ఎంఎన్ రాయ్, ఎవలిన్ టెంట్ రాయ్, మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీక్, ఎంపీబీటీ ఆచార్య వీరిలో ప్రముఖులు. అప్పటికే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ పాయలు పాయలుగా జరుగుతున్న పోరాటాలు. ఈ పోరాటాలన్నీ ఎంఎన్ రాయ్ సహా ఆయన సహచరులను ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఇక్కడ ఒక చిక్కుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో ఆవిర్భవించిందన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి సిపిఐ సహా అనేక ఇతర కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఒక వాదన ప్రకారం 1920 అక్టోబర్ 17న భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. అయితే దీనిపై మిగతా పార్టీల వాదన భిన్నంగా ఉంది. సంవత్సరం ఏదైనా తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందన్న మాటపై ఎవరికీ ఎటువంటి వివాదం లేదు, రెండో అభిప్రాయమే లేదు. అయితే పార్టీ నిర్మాణం భారత్లో వెంటనే సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో కోల్కతా, ముంబై, చెన్నై, లాహోర్ తదితర నగరాల్లో విడివిడిగా ఉన్న కమ్యూనిస్టులు ఒకే వేదిక మీదకొచ్చారు. 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేశారు. అయితే తాష్కెంట్ సమావేశ తేదీనే కమ్యూనిస్టు పార్టీ స్థాపనగా సిపిఎం సహా మరికొన్ని ఇతర వామపక్ష పార్టీలు గుర్తిస్తున్నాయి. కాగా సిపిఐ మాత్రం కాన్పూర్ సమావేశ తేదీని ప్రామాణికంగా తీసుకుంది. కాగా మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం నల్లేరు మీద నడక కాలేదు. ఆవిర్భావం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొంది. అయితే ఏనాడు పోరాట పటిమను కోల్పోలేదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాటం చేస్తూ సామాన్య ప్రజలకు దగ్గరైంది. కమ్యూనిస్టులు పీడిత పక్షం వైపు ఉంటారన్న భావన ప్రజల్లో కలిగించింది. అది మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. అప్పటి వరకు పాయలు పాయలుగా ఉన్న జాతీయోద్యమాన్ని మహాత్మా గాంధీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయోద్యమంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పాల్గొంది. అయితే కమ్యూనిస్టు ఉద్యమానికి అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే భారత కమ్యూనిస్టు ఉద్యమం క్లిష్టమైన మార్గంలో పయనించింది. అనేక సార్లు తీవ్ర నిర్బంధానికి గురైంది. అనేకానేక రూపాల్లో ఉద్యమం ఆటుపోట్లకు గురైంది. బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానించింది. అంతేకాదు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పైన కమ్యూనిస్టులు ఒత్తిడి తీసుకువచ్చారు. ఆర్థిక, రాజకీయపరమైన అనేక అంశాల్లో కాంగ్రెస్తో విభేదాలున్నప్పటికీ 1936 నుంచి 1945 వరకు స్వతంత్ర ఉద్యమంలో భారత కమ్యూనిస్టులు పాల్గొన్నారు. అలాగే 1942 నుంచి రైతులు, కార్మికుల సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు ఉధృతం చేసింది. దీంతో 1942 నుంచి 1945 వరకు రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావుల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. స్వాతంత్రం తరువాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలో బలమైన పార్టీగా రూపుదిద్దుకుంది. ప్రధానంగా కార్మిక, కర్షక వర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చొచ్చుకుపోయింది. దీంతో 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసింది. ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలలో కమ్యూనిస్ట్ ప్రభావం తగ్గింది. ప్రస్తుతం దేశంలో ఒక్క కేరళలోనే వామపక్ష ప్రభుత్వం ఉంది. భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘనతంతా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. అయితే ఈ సంగతి ఎలాగున్నా అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో బలమైన పార్టీగా రూపుదిద్దుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీయేనన్న స్థాయిలో ప్రజల ఆదరణ పొందింది. ప్రధానంగా కార్మిక, కర్షక వర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ చొచ్చుకుపోయింది.
ఇందులో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడైన శ్రీపాద అమృత డాంగే కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో తమకున్న పలుకుబడిని, ఆదరణను కమ్యూనిస్టులు గుర్తించారు. దీంతో 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 61 నియోజకవర్గాల్లో అప్పటి కమ్యూనిస్టు పార్టీ పోటీ చేసింది. అయితే 23 నియోజకవర్గాల్లోనే విజేతగా నిలిచింది. దీంతో లోక్సభలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒకరోజు కమ్యూనిస్టు పార్టీయే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా నెలకొంది. ఆ తర్వాత 5 ఏళ్లకు మళ్లీ లోక్సభ ఎన్నికలొచ్చాయి. అంటే 1957 లోక్సభ ఎన్నికలన్నమాట. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ 27 నియోజకవర్గాలను గెలుచుకుంది. అంటే 52 ఎన్నికలతో పోలిస్తే 4 సీట్లు పెరిగాయన్నమాట. సంవత్సరానికి మరో విశేషం ఉంది. ఇదే ఏడాది కేరళ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దీంతో కేరళలో కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కేరళ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో బ్యాలెట్ ద్వారా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తొలి ప్రభుత్వం కేరళనే. అక్కడ ఈఎంఎస్ నమ్మూద్రిపాద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రతి లోక్సభ ఎన్నికలకు కమ్యూనిస్టులు తమ బలాన్ని పెంచుకోవడం మొదలైంది. 1962 లోక్సభ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ 29 సీట్లను గెలుచుకుంది. అంటే 1957తో పోలిస్తే మరో 2 సీట్లు పెరిగాయన్నమాట. ఈ సమయంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీ ఎదిగింది. బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రబల శక్తిగా మారింది. అయితే కాలక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తలెత్తాయి. స్వతంత్ర భారతదేశాన్ని, అలాగే దేశంలోని వైరుధ్యాలను అంచనా వేసే విషయంలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. అయితే భిన్న వర్గాల మధ్య రాజీ కోసం నాయకులు ప్రయత్నించారు. కానీ రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. అంతిమంగా 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆవిర్భవించింది. ఈ పార్టీనే సిపిఎంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భారత రాజకీయ తెరపై సిపిఎం ఆవిర్భవించిన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో సిపిఎం సారథ్యంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగే పార్లమెంట్లో సిపిఎం తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ తర్వాత సిపిఎంలో అనేక పరిణామాలు సంభవించాయి. దాదాపు 3 దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సిపిఎంకు ఆ తర్వాత ఓటమి ఎదురైంది.
కాంగ్రెస్ పేరుతో వచ్చిన మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ సిపిఎం ఎదుర్కోలేకపోయింది. మమతా బెనర్జీ చేతిలో సాక్షాత్తు సిపిఎం అగ్రనేత సోమనాథ్ చటర్జీయే ఓటమి పాలయ్యారు. త్రిపుర మొదటి నుంచి సిపిఎంకు గట్టి పట్టున్న రాష్ట్రం. సుదీర్ఘకాలం పాటు త్రిపురలో సిపిఎం అధికారంలో ఉంది. అయితే కాలక్రమంలో త్రిపురలో కూడా సిపిఎంకు ఎదురు గాలి వీచడం మొదలైంది. సిపిఎంను ఓడించి త్రిపురలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కాగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న వామపక్షాలకు ఇవాళ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం మిగిలింది. అదే కేరళ. దేవభూమిగా పిలిచే కేరళలో ప్రస్తుతం పినరయి విజయన్ నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం కొనసాగుతోంది. అరవైవ దశకంలో కమ్యూనిస్టు ఉద్యమంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. 1967లో సిపిఎం నుంచి కొంతమంది బయటకు వచ్చారు. నక్సలైట్ ఉద్యమ పంథాను ఎంచుకున్నారు. సిపిఐ ఎంఎల్ పార్టీలో కూడా తేడాలు వచ్చాయి. మొత్తంగా కమ్యూనిస్టు ఉద్యమంలో గతంలో ఎన్నడూ లేనంతగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. పార్టీలో విభేదాలు కొత్త కాదు. సిపిఐ నుంచి చీలిపోయి సిపిఎం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సాయుధ పోరాట కార్యాచరణ తదితర అంశాలు ఈ విభేదాలకు కారణాలయ్యాయి. పార్లమెంటరీ రాజకీయాలకు కాలం చెల్లిందని సిపిఎంలోని చాలా మంది నాయకులు ఒక నిర్ణయానికొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తుపాకీ గొట్టం ద్వారానే మాటలో చెప్పాలంటే తుపాకీ గొట్టం ద్వారానే సమసమాజం ఏర్పడుతుందని భావించారు. ఈ నేపథ్యంలో 1967లో సిపిఎం నుంచి కొంతమంది నాయకులు బయటకొచ్చారు. తదనంతర ఉద్యమ పంథాను వారు ఎంచుకున్నారు. చారు మజుందార్ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ ఎంఎల్ ఆవిర్భవించింది. అయితే సిపిఎం ఎంఎల్ కూడా ఎక్కువ కాలం ఒకే పార్టీగా కొనసాగలేకపోయింది. నక్సలైట్ ఉద్యమంలోనూ అనేక విభేదాలు పొడచూపాయి. దీంతో సిపిఎం ఎంఎల్ కూడా చీలికలు పేలికలైంది. అటు కేంద్రంలోనూ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారానికి రాలేకపోయినప్పటికీ వామపక్షాలు సాధించిన విజయాలు అపూర్వం. సైద్ధాంతికంగా ఎన్ని విభేదాలున్నా భారత కమ్యూనిస్టులు సాధించిన విజయాలు అనేక ఉన్నాయి. అంతేకాదు వారి త్యాగాలను కూడా ఎవరూ వెలకట్టలేరు. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 4,000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారు. ఉద్యమం ఫలితంగా దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. అలాగే శ్రీకాకుళం రైతాంగ పోరాటాన్ని కూడా ప్రస్తావించుకొని తీరాలి. అధికారానికి వచ్చే సంగతి ఎలాగున్నా భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ,
సాంస్కృతిక సాహిత్య రంగాలపై వామపక్షవాదులు ప్రగాఢమైన ముద్ర వేశారు. రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువత ఇలా సమాజంలోని అన్ని వర్గాలను కమ్యూనిస్టులు ప్రభావితం చేయగలిగారు. స్వాతంత్ర్యం తర్వాత కార్మికులకు అనుకూలంగా దేశవ్యాప్తంగా అనేక చట్టాల రూపకల్పన జరిగింది. అటవీ భూములపై గిరిజన హక్కులను ప్రభుత్వాలు గుర్తించాయి. ఇందులో భాగంగా 1 of 70 వంటి అనేక చట్టాలున్నాయి. ఇదంతా కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావమే అంటున్నారు రాజకీయ పండితులు. మన దేశంలో ఉవ్వెత్తున ఎగసిన కమ్యూనిస్టు ఉద్యమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉన్నారు. వీరిలో చండ రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి లాంటి వారు అనేక మంది ఉన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమం ఎన్ని చీలికలు పేలికలైనా ఆ పార్టీ నాయకుల త్యాగాలను ఎవ్వరూ కాదనలేరు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.